ఇది పార్ట్ 2 ఆఫ్ అల్కాపూరి అంబిక దగ్గరికి వెళ్తున్నాం మేము స్కూల్ దగ్గరికి. ఇంట్లో లెఫ్ట్కి వేసుకున్నాను అనుకోకండి, వదిలేసాడు ఆ పిల్ల ఇప్పుడు అట్లనే. ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం, ఎప్పుడు స్టార్ట్ అయినామంటే అక్షయ చెప్పేది ఒకటి. ఇప్పుడు స్టార్ట్ అయినాము. మేము స్నానం చేసి డ్రెస్ వేసుకొని బయలుదేరినాము. అడిగిపోయినాక ఎప్పుడు ఎవరితో ఒకళ్ళతో ఏదో ఒకటి గొడవ పడాలి పొట్టి పిల్లకి. అయితే ఇప్పుడు అక్షయ ఒక కామెడీ చేస్తుంది మీకోసం. అక్షయ, ఈ మాటలు వింటేనే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఏం మాట్లాడుతున్నాయని. కన్ఫ్యూజ్ కాకండి. ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయినా అక్షయ్ హోంవర్క్స్ చేస్తారో లేదో చూద్దాం. అట్లనే అక్షయ్ హోంవర్క్స్ చేయకపోతే డైరెక్ట్ వాళ్ళ టీచర్ దగ్గరికి పోతాయి వీడియో, నాకు తెలియదు. అయితే వాళ్ళ టీచర్ కూడా తెలుసు హోంవర్క్ చేయకపోతే దెబ్బ కూడా పడతాయి అని. ఈ వీడియో అయితే అక్షయ్ వాళ్ళ టీచర్కి వెళ్తుంది హోంవర్క్ చేయకపోతే అని ముందే చెప్పేసిన. తనకు చేయకపోతే మీరు కూడా పంపించేసేయండి వాళ్ళ టీచర్కి ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ కానీ. ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ చాలా మందికి తెలిసిందే, కొంతమందికి. డైరెక్ట్ టీచర్స్కి పంపించండి. అయితే ఒకటి పైరట్స్ అనే ఒక క్లాస్ ఉంటుంది. ప్రిన్సిపల్ మ్యామ్కి ఫోన్ చేయండి, హలో అక్షయ్ హోంవర్క్ రాస్తలేదు అని చెప్పేసండి. ఆడ నెంబర్ కూడా వస్తుంది. ఒకటి మూతి ఎట్లా పెట్టిందో ముందే. చెప్పు అక్షయ్, ఏదో ఒకటి రాస్తావా లేదా? లేకపోతే టీచర్ ఫోన్ చేసి బ్యాగ్ చేసుకొని అయితే ఫస్ట్ బ్యాచెస్ క్లాస్ అనమాట. ఇప్పుడు పైరట్స్ వెళ్ళింది. అయితే మళ్ళీ ఫస్ట్ క్లాస్ అక్షయ. ఎందుకు ఫస్ట్ క్లాస్? ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్ ఏం పోవు నువ్వు, మళ్ళీ ఫస్టే. ఫస్ట్ క్లాస్ అయిపోయినాక సెకండ్ నువ్వు మళ్ళీ కూర్చుంటావు ఆ క్లాస్లోనే. మీ టీచర్ చెప్పింది అదే. డాడీ చెప్పు. డాడీ మళ్ళీ ఫస్ట్ క్లాస్లో కూర్చుంటుంది కదా అక్షయ. సెకండ్ క్లాసా? ఓకే, సెకండ్ క్లాస్కి వెళ్తుందట. ఈ సెకండ్ క్లాస్లో చదువుకోకపోతే ఫస్ట్ క్లాస్లో కూర్చోబెడతాం మళ్ళీ. ఓకేనా? సరే, ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం మొత్తంకి. అయితే ఇప్పుడు చాలామంది ప్రాంక్ వీడియోస్ అన్నారు కదా, అయితే మొత్తం ఒక ఆమె మీద చేయబోతున్నాం ప్రాంక్ వీడియోస్. ఓకేనా? అది మీకు తెలిసిందే. తెలిసింది కూడా ఇప్పుడే మీకు తెలిసిపోతుంది ఆల్మోస్ట్. ఓకేనా? తెలిసినా తెలియకపోయినా ఒక్కటే మంచిది. అది కూడా ఒక ఆమె మీద ప్రాంక్ వీడియోస్ చేయబోతున్నాం. ఓకేనా అక్షయ? ఓకే, డన్. కానీ నేను అద్విక కొన్ని సీక్రెట్స్ దాచి పెడతాం, నువ్వు చెప్తావు కదా అందరికి, కాబట్టి నువ్వు ఏం రావు అనమాట. ఓకే? నువ్వు లోపలికి రాకూడదు. ఎందుకంటే నువ్వు అందరికి చెప్పేస్తావు కదా ప్రాంక్స్ అని, కాబట్టి నువ్వు లోపలికి రాకూడదు. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంకా కొంతమంది ఏం పెట్టిరంటే మీ మార్నింగ్ లేచి ఏం చేస్తారు, గెట్ రెడీ అన్నీ పెట్టేసారు. ఎపిసోడ్స్ వద్దంట, ప్రాంక్ వీడియోస్ కావాలన్నారు. ఓకే, ఇంకా డైలీ రొటీన్ ఎట్లా ఉంటుంది అది కూడా అడిగిరు కదా, అది కూడా పెట్టేస్తా. గైస్, మా అద్విక ఛానల్ చూడండి ఇప్పుడు ఏమవుతుందో. కానీ మా అద్విక ప్రోగ్రామ్ ఉందంట, మేము మా స్కూల్ దగ్గరకు వచ్చాం. కానీ ప్రోగ్రామ్ ఏం లేదు, ట్యూషన్కి వెళ్ళిందంట. ట్యూషన్ నుంచి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ట్యూషన్ స్కూల్లోనే ఓవెల్ స్కూల్ అనమాట. నేను కూడా ఆ స్కూల్లోనే చదువుకుందాం అనుకున్నా, కానీ యూరో కిడ్స్ స్కూల్కి వెళ్ళిపోయినా. అందుకే యూరో కిడ్స్ స్కూల్ అంటే చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఆ టీచర్స్ ఏంటంటే సపోర్ట్ ఇస్తారు కొంచెం, అంటే మనకు రీడింగ్ రావడానికి ఎంకరేజ్ చేస్తారు అనమాట కొంచెం. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళు రోడ్ ఇది కాబట్టి ఇది మా డాడీ వెళ్తున్నాడు. ఇటు నుంచి స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకోండి. అంత లేదు. అయితే ఇప్పుడు నాకు ఇంకా సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కూడా కొట్టండి, టప్ టప్ అని బెల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి, కూడా లైక్ చేసుకోండి. అట్లనే లైక్, బెల్, సబ్స్క్రైబ్, ఈ 3 చేసేయండి, అయిపోతుంది.
బెల్ కూడా చెప్పిన, లైక్ లైక్ బెల్ సబ్స్క్రైబ్, మా లైక్ బెల్ సబ్స్క్రైబ్ అన్న. ఈ 3 కొట్టేస్తే ఏమవుతుంది? ఏం కాదులే, సబ్స్క్రైబ్ అవుతారు అంతే. అంటే జస్ట్ నార్మల్గా. అయితే నేను ఒక టైగర్ బాబు వీడియోస్ ఉంటాయి కదా అక్క, అయితే ఒక అక్కకి చెప్పబోతున్నా. టైగర్ బాబు వీడియోస్ అయితే చాలా సూపర్ ఉన్నాయి అక్క. నేను నీకు సపోర్ట్ ఇస్తున్నా, నీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా. అయితే టైగర్ బాబు బర్త్డే వీడియో అయితే సూపర్ ఉంది. అండ్ ఆర్తి అక్క కూడా సూపర్ ఎపిసోడ్స్. నాకు ఎక్కువ ఏది నచ్చిందంటే సిస్టర్ గొడవలే, అక్క చెల్లెళ్ళ గొడవ ఎక్కువ ఉంది. అయితే ఆర్తి అక్క ముసలాం గ్రాండ్ మదర్స్తో అలా ఫ్రెండ్షిప్ చేస్తుందని అది కూడా విన్నా. అయితే మీ వీడియోస్ చాలా బాగున్నాయి, అండ్ టైగర్ బాబు వీడియోస్ అండ్ ఆర్తి అక్క వీడియోస్. లైక్ సబ్స్క్రైబ్, లైక్ బెల్, లైక్ సబ్స్క్రైబ్ బెల్. Bye guys. బై గైస్, Wish you all. ఇష్యూలో